హలో అండి, నేను మీ శ్రవంతి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం, ఇది మా రంపచోడవరం. ఇది ఒక ఏజెన్సీ ఏరియా, టూరిస్ట్ ప్లేస్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరైనా సరే పలానా టైంలో ఇక్కడ ఒక షాప్ ఉండేది, పలానా ప్లేస్లో ఇక్కడ ఇది ఒకటి ఉండేది అన్నట్టుగా చేసేసారు. గవర్నమెంట్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అనే పేరు చెప్పి అండ్ ఆర్ఎంబి సైట్స్ అని చెప్పి జీవనోపాధి లేకుండా రోడ్డు మీద లాగేశారండి జనాల్ని. అసలు ఏమైనా బాగుందా? అసలు ఎంతవరకు కరెక్ట్ అండి? మనిషికి ఆధారం లేకుండా మొత్తం తీసేయడం వల్ల అదేమైనా డెవలప్ అవుతుందా? అంత రోడ్ నుంచి 50 అడుగులు అంటే ఎంత డెవలప్డ్ చేయడానికైతే అంత అంత రోడ్ ఎక్స్టెన్షన్స్ అని చెప్పి ఇలా కొట్టేస్తారు. అప్పుడు ఆ రోడ్డు మీదకి వస్తున్న జనాలకి ఎవరండి ఆదుకునేది? గవర్నమెంట్ వచ్చి ఆదుకుంటుందా? వెంటనే వాళ్ళు బోల్డ్ కమిట్మెంట్స్తో ఉంటారు. ఆ కమిట్మెంట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయా వెనక్కి? వాళ్ళు మళ్ళీ అందరూ సర్దుకోగలరా? వెంటనే మళ్ళీ బిజినెస్ బిల్డ్ చేసుకోగలరా? ఇంత ఘోరంగా కొట్టేశారు. కొంతమందికి ఇల్లులు లేక రోడ్ల మీదకి వచ్చారు. ఇల్లులు ఏదైనా సిటీని వెంటనే అద్దెలకి ఇల్లులు దొరికేయడానికి ఈవెన్ మా అమ్మగారితో సహా రోడ్డు మీద పడిపోయిన వాళ్ళే. గవర్నమెంట్ ఏ రకంగా ఆదుకుంటుంది? కూటమి ప్రభుత్వం వస్తే ఏదో అంతా మంచి యూనిటీగా ఉంటుంది, మంచిగా సక్సెస్ అవుద్ది అనుకుంటే మొత్తానికి ఇలా రోడ్డు మీద లాగేశారు. అసలు ఏంటండి రంపచోడవరం పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరి నుంచి కన్నీళ్ళే. హైదరాబాద్లో హైడ్రా చూస్తే ఎంత కన్నీళ్ళు వచ్చినాయో, ఇప్పుడు రంపచోడవరం పరిస్థితి చూస్తుంటే అంత బాధాకరంగా అనిపించింది. ఎక్కడ చూసినా ఏదో పాకిస్తాన్ నుంచి బాంబు తెచ్చేసేసి పగిలిపోయినట్టు వేసినట్టు శుభ్రంగా పడేసి వెళ్ళిపోయారు ఎవరికి వాళ్ళు. ఒక్క షాపు ఎవరు నోరు విప్పినా, ఒక్క షాపు, ఒక కూరగాయ, ఒక టిఫిన్ సెంటర్ ఏది లేకుండా చేసేసారు. ఎలా బతుకుతారండి జనాలను? ఇప్పుడు ఎవరికి షెల్టర్ లేవు. మీరు షెల్టర్స్ ఇప్పిస్తారా? ఇప్పించారు కదా. అలా పడేసే ముందన్నా ఒక నిమిషం ఆలోచించాలి కదా. మినిమం మీరు పోనీ సగం పైన తీసేసి కొంచెం జీవనానికి ఉండేలా అన్నా సరే వాళ్ళకి కల్పించుంటే చాలా బాగుండేదండి. చూడండి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. ఒక్కళ్ళకి కూడా షాప్ మిగలలేదండి. ఎవరు చూసినా రోడ్డు మీదే పడిపోయారు. వాళ్ళకి జీవనోపాధి ఏంటి? వాళ్ళ వాళ్ళని ఎలా పెంచుకుంటారు? వెంటనే అన్నీ అయిపోతాయా? ఎక్కడవుతుందండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రతిదీ డబ్బుతోనే శుభ్రంగా పడగొడేసి వెళ్ళిపోయారు. అవి మళ్ళీ కట్టుకోవాలంటే వెంటనే డబ్బులు అవుతాయా? ఎంత డబ్బులతో కష్టం. వాళ్ళు కష్టపడి నిలబడడానికి ఎంతో టైం పడితే మొత్తం సమకూర్చుకున్నదంతా ఒకే ఒక్క దెబ్బతో తీసి పడేశారు. అందరూ ఎంత బాధపడుతున్నారో. ఇప్పుడు ఇల్లులు దొరక్క కొంతమంది, షాపులు లేక, జీవనోపాధి లేక కొంతమంది, ఇలా ఎంతమంది ఏడుస్తున్నారో. ఒక్కసారి రంపచోడవరం వెళ్ళి రోడ్ల మీద నడుచుకుని చూడండి, మీకే పాపం అనిపిస్తుంది. అంత ఘోరంగా కొట్టేశారు. ఇంకా ఇల్లు ఉండడానికి కూడా లేదు. చూడండి, ఇది పరిస్థితి, రంపచోడవరం యొక్క పరిస్థితి. సో ది గ్రేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు గవర్నమెంట్ తీసుకోవచ్చు సీరియస్ డిసిషన్స్, కానీ మరీ ఇలా జనాలను రోడ్డు మీద పడిపోయేలా డిసిషన్స్ తీసుకోకూడదండి. మినిమం చూడండి ఎంత ఘోరం. ఉండడానికి ఇల్లులు కూడా లేకుండా వాళ్ళు ఒక బిల్డ్ చేసుకున్న ఆ యొక్క బిజినెస్ ఉంటాయి చూసారా, అవి కూడా లేకుండా చేసేసారు. ఎంత బాధాకరమండి ఈ విషయం. ఇది హెల్పింగ్ హ్యాండ్స్ అంటారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి? మీరే ఆలోచించండి. ఇది గవర్నమెంట్కే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.